Hi everyone, good evening all of you and welcome to Unacademy special classes. Prasanna, Local Einstein, Mahender and Otto Ram Prasad. Welcome to Unacademy. RD, welcome to Unacademy Andy. Shankar, Verapoga Venkat, Sudarshan Reddy. Welcome to Unacademy all of you. Shruti, Moinuddin, Kranti Kishore. Welcome to Unacademy all of you. So today is a very important session. Okay, that we are going to discuss about the preparation strategy related to the upcoming essay and constable notification. Excellent, RD. Thank you so much, Gabbar Singh. Right. Welcome to Unacademy, RD. సో ఇవాళ మనం డిస్కస్ చేద్దామండి. ఒక 2 minutes చూద్దాం. చూసిన తర్వాత మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ, అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్నింటి గురించి మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్ గా. రైట్. సాయి కిరణ్ అండ్ వినోద, వెల్కమ్ టు అన్అకాడమీ, బోత్ ఆఫ్ యూ. బాలు, వెల్కమ్ టు అన్అకాడమీ బాలు. శిరవాడ శేఖర్, రామకృష్ణ, రాగిణి, వెల్కమ్ టు అన్అకాడమీ ఆల్ ఆఫ్ యూ అండి. నమస్తే సాయి. ఓకే, ఇవాళ స్పెషలా? ఈరోజు 3 క్లాసులు పెట్టాను. క్రాంతి అదే స్పెషల్. సమంత, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఓ శృతి సిస్టరా? శృతి సిస్టర్. హాయ్ శృతి సిస్టర్. ఓకే, రైట్. ఎస్, యాక్చువల్గా ఈరోజు 8 PM కూడా ఒక క్లాస్ ఉందండి. ఓకే, 8 PM కూడా ఒక క్లాస్ ఉంది. అయితే ప్రజెంట్ మనం ఈరోజు ఇప్పుడు డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే, సో మనకు యాక్చువల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కదా. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. ఓకే, సో ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే, విత్ ఇన్ ఫ్యూ డేస్ లో దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ద నోటిఫికేషన్ కదా. ఆంధ్రప్రదేశ్లోని అలాగే తెలంగాణలో కూడా మనకి నోటిఫికేషన్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే సో దానికి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ టిప్స్ ఏంటన్నది మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఫర్ దట్, జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ అన్అకాడమీ అనేది మనకి లార్జెస్ట్ లైవ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. లైవ్, ఎస్పెషల్లీ లైవ్ అనమాట. ఇన్ఫాక్ట్ రికార్డెడ్ కూడా ఉంటాయి, బట్ మెయిన్లీ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ది ఆల్ ది ఎడ్యుకేటర్స్ ఇన్ లైవ్. ఓకే, స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ క్లాసెస్ ఉంటాయండి. ఓకే, సో ప్లస్ క్లాసెస్ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకునే క్లాసెస్ అనమాట. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఎలా అంటే మనకి, సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, 6 months కి, 1 year కి, 2 years కి అన్నట్టు. రైట్. అక్కడ కనుక మీరు బాలు ఐక్యూ అనేటటువంటి రిఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే యూ విల్ ఇన్స్టాంట్లీ గెట్ 10% ఆఫ్ డిస్కౌంట్. రైట్. సో మనకి వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటర్స్ అండి. అండ్ అప్కమింగ్ మనకు ఒక బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుందండి త్వరలోని. అత్లఫ్ బాయ్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. సో ఆ బ్యాచ్ దేనికి సంబంధించిందంటే, రైట్, ఆ బ్యాచ్ అనేది మనకి, ప్రవళి గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. బ్యాచ్ దేనికి సంబంధించిందంటే ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి త్వరలో. ఓకే, అయితే సో ఈ రోజు మనం డిస్కషన్ దేనికి సంబంధించిందంటే, రవళి గారు, సంపత్, వెల్కమ్ టు అన్అకాడమీ ఆల్ ఆఫ్ యూ. చూడండి, మనం ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇవాళ చూద్దాం ఈ క్లాస్ లో. ఓకేనండి. ఎస్, ఒక 1 minute చూద్దామమ్మా, చూసాక స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంది ప్రిపరేషన్? మొదలు పెట్టారా మీరు ఎవరైనా? వెరీ గుడ్ ఈవినింగ్ ప్రసాద్. సంపత్ గారు, వెల్కమ్ టు అన్అకాడమీ. ఎక్సలెంట్ గోపి, థ్యాంక్ యూ సో మచ్ గబ్బర్ ఫర్ యువర్ కోఆపరేషన్. సోనియా గారు, వెల్కమ్ టు అన్అకాడమీ అండి. గుడ్ ఈవినింగ్ మహేందర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే, సో హౌ మెనీ ఆఫ్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద ఏపీ ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్? ఇందులో ఏపీ ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ ప్రసాద్ గారు, వెరీ గుడ్ అండి. అత్లఫ్ బాయ్, సుదర్శన్ రెడ్డి. ఏపీ అని పెట్టండి, ఏపీ ఆర్ టిఎస్ అని పెట్టండి మీరు. ఓకే,
ఎస్, ఓకే. చూడండి, యాక్చువల్గా తీసుకుంటే వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, నందిగాం సౌజన్య గారు వెల్కమ్ టు అన్అకాడమీ. ఏపీలో 6500 పోస్టులు అనేవి ఓకే త్వరలో అంటే డిసెంబర్లో మనకి నోటిఫికేషన్ ఇస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది, మనందరికీ తెలుసును. అలాగే తెలంగాణలో కూడా అరౌండ్ 20,000 పోస్టులు ఓకే ఖాళీగా ఉన్నట్టు దానికి నోటిఫికేషన్ పడుతున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక్కడ 6,500 అనేది ఎలా మనకి ఫిల్ చేస్తారంటే 6,500 ఇంటూ 4 ఇయర్స్ పాటు ఇస్తామని చెప్పి ఇక్కడ 26,000 పోస్టులు ఓకే ఫిల్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి అంటే ప్రిపరేషన్ అనేది అందరూ చేస్తారు. యాక్చువల్గా హాయ్ కిరణ్, ప్రిపరేషన్ అనేది అందరూ చేస్తారండి, కానీ ఒక ప్రాపర్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటండి అంటే ఒక ఆస్పిరెంట్కి ఉండాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటండి అంటే మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా లేదా అనేది స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వాలి. ద ఫస్ట్ స్టెప్ ఈస్ డెసిషన్. డెసిషన్ మేకింగ్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండి. సెకండ్ స్టెప్ ఏంటండి అంటే బుక్స్ గ్యాదర్ చేసుకోవడం. హాయ్ అండి మోహన్ గారు, బుక్స్ గ్యాదర్ చేసుకోవడం అంటే ఏ కైండ్ ఆఫ్ బుక్స్ గ్యాదర్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ పుస్తకాలు చదవాలి. థర్డ్ వన్ ఏంటండి అంటే గైడెన్స్. ఓకే, గైడెన్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మీరు కోచింగ్ తీసుకోవడం, కోచింగ్ తీసుకోకపోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆల్రెడీ చదవగలరు ఇండివిజువల్ గా అనుకుంటే డజంట్ రిక్వైర్స్ ఎనీ కోచింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం సేవ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదివేటప్పుడు మీరు ఓన్ గా చదువుకుంటే మీకు ఎంత టైం పడుతుంది, ఒక గైడెన్స్ తీసుకుంటే ఎంత టైం పడుతుంది అన్న దాన్ని బట్టి మీ తలక ఇంట్రెస్ట్ ని బట్టి ఆ కోచింగ్ ఉంటుంది. ఫోర్త్ వన్ ఏంటంటే అంటే రివిజన్. ఓకే, రివిజన్ అండ్ ప్రిపరేషన్. ఇన్ఫాక్ట్ అంటే గైడెన్స్ లోనే మీకు ప్రిపరేషన్ అనే టాపిక్ వస్తుంది, ఇక రివిజన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ద ఫస్ట్ స్టెప్ చూద్దామండి. ప్రతిరోజు కూడా మినిమం, వెరీ నైస్ అండి ప్రసన్న గారు, థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా మినిమం 6 hours ప్రిపరేషన్ ఉండాలండి ఇప్పటి నుంచి. గిరిప్రసాద్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ. నాగరాజ్ గారు, సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు అన్అకాడమీ ఆల్ ఆఫ్ యూ. ఓకేనండి, ద మినిమం ప్రిపరేషన్ ఎంత ఉండాలి అంటే మినిమం 6 hours ఉండాలండి, మినిమం 6 hours ఉండాలి. ఓకే, సో మరి ఏ రాసాం ఇక్కడ, ప్రిపరేషన్ అన్నానా క్వాలిటీ ప్రిపరేషన్ అన్నానా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిపరేషన్ అండ్ ద క్వాలిటీ ప్రిపరేషన్? కెన్ ఎనీబడి సే? ప్రిపరేషన్ కి క్వాలిటీ ప్రిపరేషన్ కొన్ని డిఫరెన్స్ ఏంటి చూడండి. ఒక క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఆప్షన్స్ వెతికితే అది ప్రిపరేషన్. ఒక క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ ఆప్షన్స్ వెతికితే అది క్వాలిటీ ప్రిపరేషన్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అండర్స్టాండ్ అయిందా నేను చెప్పింది? క్వశ్చన్ చూసిన వెంటనే, హాయ్ గబ్బర్ సింగ్ వెల్కమ్ టు అన్అకాడమీ. క్వశ్చన్ చూసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1935, 1942, 1956, 1947 అని చూస్తే ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, డి ఏంటి చూస్తే మనకు ఆ క్వశ్చన్ తెలియనట్టు అర్థం. అలా కాకుండా 1947 ఏ ఆప్షన్ లో ఉంది చూస్తే మనకి క్వాలిటీగా మనం ప్రిపేర్ అయినట్టు అర్థం. అశోక్ గారు వెల్కమ్ టు అన్అకాడమీ. క్లియర్ అండి అందరికీ? చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిపరేషన్ అండ్ ద క్వాలిటీ ప్రిపరేషన్ ఏంటండి అంటే ఆప్షన్స్ వెతుకుతున్నావా నువ్వు ఆన్సర్ వెతుకుతున్నావా చూసుకోవాలి. అంటే మనకి చిన్నప్పుడు సింగిల్ ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు కదమ్మా, అంటే ఒక లైన్ లో వచ్చేటటువంటి ఆన్సర్లు ఉండేవి ఒక లైన్ లో. ఓకే, సో అటువంటివి యాక్చువల్ గా మనం ఎప్పుడైతే ఆన్సర్ చేయగలుగుతామో అది మన క్వాలిటీ ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆగ్రా ఫోర్ట్ ని ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తారండి? ఆగ్రా ఫోర్ట్ చెప్పండి ఫాస్ట్ గా. ఆగ్రా కోటను నిర్మించింది ఎవరు? హూ ఫౌండెడ్ ద ఆగ్రా ఫోర్ట్? చూడండి, వెరీ గుడ్. ఆగ్రా ఫోర్ట్ కన్స్ట్రక్షన్ చేసింది ఎవరంటే అక్బర్ అండి. మరి ఆగ్రా సిటీని కన్స్ట్రక్షన్ చేసింది ఎవరంటే మనకి సికిందర్ లోడి. ఓకేనా? సో ఇది తెలియాలి. సికిందర్ లోడి అండ్ శ్రీపతి గారు వెల్కమ్ టు అన్అకాడమీ అండి. ఇది అక్బర్ అనమాట. రెండింటికి డిఫరెన్స్ తెలియాలన్నమాట. సో కాబట్టి
ఈ 6 అవర్స్ ని ఎలా మనం డిఫైన్ చేసుకోవాలి? యాక్చువల్ గా 6 అవర్స్ అనేది దేనికంటే ఓన్లీ ప్రిపరేషన్ కి మాత్రమే, మళ్ళీ రివిజన్ కి ఒక 2 అవర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేలో 24 అవర్స్ ఉన్నాయి. ఓకే, నీ ప్రిపరేషన్ ఎంత అని చెప్పాను? 8 అవర్స్ అని చెప్పాను. 6 అవర్స్ వచ్చేసి క్వాలిటీ ప్రిపరేషన్ అని చెప్పాను. 2 అవర్స్ ఏం చెప్పాం మనం? మౌనిక గారు వెల్కమ్ టు అకాడమీ, రివిజన్ అని చెప్పాను. చూడండి, ఇక్కడ మీకు 24 లోనే నెంబర్ చూపిస్తా. 2 + 4 ఎంత? 6. 2 × 4 ఎంత? 8. అమర్దీప్ వెల్కమ్ టు అకాడమీ. ఓకే, 6 అవర్స్ చదవాలి, 2 గంటలు పర్ఫెక్ట్ గా రివిజన్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్ రివిజన్ చేయాలి. రివిజన్ ఎలా చేయాలి అంటే టాపిక్ వైజ్ MCQs చేయాలి నువ్వు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సత్య గారు వెల్కమ్ టు అకాడమీ అండి. టాపిక్ వైజ్ MCQs చేయాలండి మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ టాపిక్ చదివావు నువ్వు ఈరోజు. సో ఫండమెంటల్ రైట్స్ టాపిక్ చదివితే వెళ్ళి హిస్టరీ MCQలు చేయకూడదు, ఫండమెంటల్ రైట్స్ మీదనే MCQలు చేయాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను మీకు. ఆర్టికల్ 18, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఈ 5 ఆప్షన్స్ లో 1976 లో సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏ ఆర్టికల్ కోసం చేయడం జరిగింది? సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, పౌర హక్కుల పరిరక్షణ చట్టం అనేది ఏ ఆర్టికల్ కి సంబంధించింది? 18, 16, 17, 19, 20? చూడండి, ఇందులో ఎంత పర్సెంటేజ్ ఆన్సర్ చేస్తారు? ఈ క్వశ్చన్ అడగడానికే అడిగాను అనమాట ఇది. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ అని తెలుసుకోవడానికి అడిగానండి. ఓన్లీ 36% మాత్రమే ఆన్సర్ ఇచ్చారు. అంజనా గారు వెల్కమ్ టు అకాడమీ. అసలు ఏంటి చూడండి, ఆర్టికల్ 17 ఏంటండి అంటే ఇది అన్టచబిలిటీ గురించి చెప్తుంది, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి చెప్తుంది. సో 1955, 1976, 1989, so these are the 3 years associated with the article number 17 of the Indian Constitution. సో ఇంతకే ఆర్టికల్ నెంబర్ 17 ఎందులో ఉంది అంటే పార్ట్ నెంబర్ 3 లో ఉంది. పార్ట్ నెంబర్ 3 లో ఎక్కడెక్కడ ఉంది? ఆర్టికల్ 12 నుండి 35 దాకా మనకి ఫండమెంటల్ రైట్స్ లో మెన్షన్ చేశారు. హై గబ్బర్, అంజనా గారు వెల్కమ్ టు అకాడమీ అండి. రైట్ అమ్మా, ప్రాథమిక హక్కులలో ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 12 నుండి 35 దాకా ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఆర్టికల్ నెంబర్ 17 అనేది. సో కాబట్టి నేనేమడిగాను మీకు? 1976 లో మనకి సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందని చెప్పాను. మరి 1955 లో జవహర్ లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ తీసుకొచ్చింది. దానిని సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గా ఎవరు మార్చారంటే ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ మార్చింది. 1989 లో మనకి SC and ST అట్రాసిటీస్ యాక్ట్ గా మార్చారనమాట. మరి అలా మార్చిన వారు ఎవరు? ఓకేనండి, ఆ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు అన్నది ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను. దీన్ని బట్టి తెలుస్తుంది మీ ప్రిపరేషన్ లెవెల్స్. కానీ వెల్కమ్ టు అకాడమీ అండి. ఓకేనండి, సో క్వశ్చన్ ఏంటంటే చంద్రశేఖర్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, జ్ఞాని జైల్ సింగ్, PV నరసింహారావు అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, చంద్రశేఖర్, విశ్వనాథ ప్రతాప్ సింగ్, జియానీ జైల్ సింగ్, PV నరసింహారావు, నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, 1989 లో SC and ST అట్రాసిటీస్ యాక్ట్ ని తీసుకొచ్చింది ఎవరు? ఏ ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చారు? ప్రకాష్ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చూస్తా ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. చూడండి, అంతా ఓకే, బానే ఉంది. నేను సి ఇచ్చాను ఆప్షన్. ఓకే, జియానీ జైల్ సింగ్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే జియానీ జైల్ సింగ్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి, నాట్ ద ప్రైమ్ మినిస్టర్. నేను అడిగింది ప్రధానమంత్రి ఎవరని అడిగాను కదా, ప్రధానమంత్రి ఎవరని అడిగాను. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి,
సో ఇక్కడ ఈ 5% ఎవరైతే పెట్టారో వాళ్ళు కన్ఫ్యూజన్ లో పెట్టారా, లేదంటే తెలియక పెట్టారా, లేదంటే ప్రిపరేషన్ లేక పెట్టారా అన్నది యూ షుడ్ థింక్ అబౌట్ దట్, రైట్? మీరు ఆలోచించుకోవాలన్నమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు తీసుకొచ్చారండి. కృష్ణవేణి గారు వెల్కమ్ టు అకాడమీ అండి. చూడండి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. ఈయన ఇంట్రడ్యూస్ చేశారు మనకు 1989 లో. అలాగే ఇదే ఇయర్ లో, ఓకేనండి, ఐ మీన్ ఇదే ప్రైమ్ మినిస్టర్ మరొకటి ఇంట్రడ్యూస్ చేశారండి. ఏంటంటే అంతర్రాష్ట్ర మండలి కూడా తీసుకొచ్చారు. మోహన్ గారు వెల్కమ్ టు అకాడమీ. అంతర్రాష్ట్ర మండలి అంటే అర్థం ఏంటంటే ఇది ఆర్టికల్ నంబర్ 263కి సంబంధించిందండి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటాం మనం ఇంగ్లీష్ లో కదమ్మా. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లేదా అంతర్రాష్ట్ర మండలిని మనకు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఈయన. అంటే చూడండి, ఇక్కడ మీరు ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలనేది మనం ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్ని పేపర్లు ఉంటాయమ్మా? చూడండి, పేపర్ 1, పేపర్ 2. చూడండి, పేపర్ 1 లో మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. రాసుకోండి అందరూ. పేపర్ 1 లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 లో మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామ్. సో పేపర్ 1 వచ్చేసి మీకు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటాయండి. సో పేపర్ 2 లో జనరల్ స్టడీస్ ఉంటుంది, నాట్ జనరల్ అవేర్నెస్. జనరల్ స్టడీస్ కి జనరల్ అవేర్నెస్ కి డిఫరెన్స్ ఏంటండి అంటే, జనరల్ అవేర్నెస్ అనేది జనరల్ గా బ్యాంకింగ్ లో అడుగుతుంటారు. ఆ జనరల్ అవేర్నెస్ లో మనకి బ్యాంకింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఉంటాయండి. బట్ జనరల్ స్టడీస్ కి వచ్చినప్పటికి ఏంటండి అంటే, యూ హ్యావ్ టు రీడ్ ఆల్ ద టోటల్ సోషల్ సబ్జెక్ట్స్. ఓకే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. చూడండి, ఇక్కడ ఇచ్చాను మీకు, నేను జస్ట్ నేను చెప్తున్నాను స్లైడ్స్ మీద, మీరు డౌన్లోడ్ చేసుకోండి తర్వాత క్లాస్ అయినాక. చూడండి, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, స్టాండర్డ్ జీకే. ఓకే, ఇవన్నీ కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట, రైట్? అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. దీని మీద ఫస్ట్ మీరు ఫోకస్ పెట్టాలండి. గుర్తుపెట్టుకోండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 100 లో 20 నుంచి 25 క్వశ్చన్స్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచే ఇస్తాడు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? మనం ఐడెంటిఫై చేయం ఎక్కడి నుంచి ఇస్తాడు అని అనుకుంటాం. కాకపోతే మరి ఆ జీకే కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఇస్తాడు సార్ అని అంటే, దానికి మీకు ఇవి తెలియాలి. అంటే కరెంట్ అఫైర్స్ అనేది పాలిటీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఎకానమీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అలాగే నెక్స్ట్ హిస్టరీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయా? ఉండవు. ఓకే. ఓకేనండి. సో ఎకానమీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, పాలిటీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అలాగే వీటితో పాటుగా జాగ్రఫికల్ గా ఏమైనా చేంజెస్ వచ్చినా, అంటే ఎక్కడైనా సరే డ్యామ్స్ కట్టినా, లేదంటే ఏదైనా రివర్ కి సంబంధించి వచ్చినా, లేదంటే ఏదైనా అగ్రిమెంట్ జరిగాయి అనుకోండి వేరే కంట్రీస్ తో, జాగ్రఫికల్ గా ఏమైనా జరిగితే అవి కరెంట్ అఫైర్స్ లకు వస్తాయి అనమాట. సో వాటితో పాటుగా తీసుకుంటే హిస్టారికల్ గా ఏదైనా సరే ఎవిడెన్సెస్ రీసెంట్ గా ఫైండ్ అవుట్ చేసిన, ఓకేనండి, అటువంటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయండి. సో వాటితో పాటుగా మీరు స్టాండర్డ్ జీకేని బాగా చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఇక్కడ మీరు 20 నుంచి 25 మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి. కావాలంటే ఇప్పుడు నేను చెప్పింది కాదు, మీరు ఓల్డ్ పేపర్స్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, మనం సెషన్ పెట్టాం కదా అని చెప్పేసి మనం ఏది పెడితే అది మాట్లాడకూడదు కదమ్మా. కాబట్టి చూడండి, 20 నుంచి 25 మార్క్స్ పక్కా వస్తాయండి ఇందులోంచి, జీకే కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. మరి సెకండ్ మనం పాలిటీకి ఇవ్వాలి, తర్వాత వచ్చేసి ఇండియన్ హిస్టరీకి ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఇండియన్ హిస్టరీ అన్నప్పుడు మీకు రెండు వస్తాయండి. ఒకటి ఇండియన్ హిస్టరీ, రెండోది రీజనల్ హిస్టరీ. ఓకే, రీజనల్ హిస్టరీ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ హిస్టరీ లేదా ఆంధ్ర హిస్టరీ. అంటే ఏపీ వాళ్ళు రాస్తే ఏపీ హిస్టరీ వస్తుంది, తెలంగాణ వాళ్ళు రాస్తే తెలంగాణ హిస్టరీ వస్తుంది మీకు కదమ్మా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండియన్ హిస్టరీ మీరు ప్రిపేర్ అయినా లేదా ఏపీ హిస్టరీ ప్రిపేర్ అవుతున్నా సరే, అల్టిమేట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి అంటే, హిస్టరీ నుంచి మీకు వెయిటేజ్ ఎంత ఉండే అవకాశం ఉంది చెప్పండి. వెయిటేజ్ ఎంత ఉంటుంది? అరౌండ్ ఒక 15 మార్క్స్ ఉంటుందా 100 లో? రమణ గారు వెల్కమ్ టు అకాడమీ అండి. 100 లో 15 మార్క్స్ ఉంటుందా వెయిటేజ్? ఒక అప్రాక్సిమేట్లీ మనం ఒక 15 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియన్ హిస్టరీ నుంచి. అయితే ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా మిడివల్ హిస్టరీ మీద ఫోకస్ పెట్టడం నేను చూసాను చాలా సార్లు. ఓకేనండి, మిడివల్ హిస్టరీ మీద ఫోకస్ పెట్టడం నేను చూసాను ఎక్కువగా. ఓకేనండి, సో ఆల్మోస్ట్ మోడర్న్ కూడా ఇస్తాడు, ఇవ్వడం నేను చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోడర్న్ అందరూ మిస్ అయిపోతారు కాబట్టి మిడివల్ హిస్టరీ మీద కూడా ఫోకస్ పెడతాడు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ నాకు చెప్పండి. ఓకేనా? రెడీయా? ఓకే. సికిందర్ లోడి అయ్యా, సికిందర్ లోడి
ఫిరోజ్ షా తుగ్లక్, షేర్ షా, బహదూర్ షా 1, అల్లావుద్దీన్ ఖిల్జీ. అర్థమవుతున్నాయి ఆప్షన్స్? అర్థం కావాలి మళ్ళీ చెప్తా. సికిందర్ లోడి, ఫిరోజ్ షా తుగ్లక్, షేర్ షా, బహదూర్ షా 1, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ 5గురిలో వ్యవసాయ కాలువల మీద అంటే అగ్రికల్చరల్ కెనాల్స్ మీద ట్యాక్స్ వేసినటువంటి పర్సన్ ఎవరు? ఇందులో అగ్రికల్చరల్ కెనాల్స్ మీద ట్యాక్స్ వేసిన పర్సన్ ఎవరు? గబ్బర్ సింగ్ ఉన్నావా క్లాస్ లో? ఎస్, చూడండి ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఓకే చూడమ్మా, ఫస్ట్ మనకి అగ్రికల్చరల్ కెనాల్స్ మీద ట్యాక్స్ వేసింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ వేసాడు యాక్చువల్ గా. మరి అగ్రికల్చరల్ కెనాల్స్ ని ఎక్కువగా కట్టించింది ఎవరు తెలుసా? ఎవరు కట్టించారంటే గియాజుద్దీన్ తుగ్లక్ కట్టించాడు అనమాట. అంటే ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి అనమాట. అంటే క్వశ్చన్స్ అనేది మనకి ప్యాటర్న్ చేంజ్ అయినా ఎలాగైనా సరే మనం అనుకుంటాం యాక్చువల్ గా. కొన్నిసార్లు క్వశ్చన్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోయింది, సో ఎలాగే అడుగుతాడు అనుకోని డిఫరెంట్ వేలో చదువుకుంటూ వెళ్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, క్వశ్చన్స్ ఎప్పుడు కూడా 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ లేదా డైరెక్ట్ క్వశ్చన్స్, రాసుకోండి అక్కడ. రెండోది కాంప్రహెన్సివ్ లెవెల్ క్వశ్చన్స్, మూడోది అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. ఓకేనా? సైదుల్ గారు వెల్కమ్ టు అకాడమీ. ఫస్ట్ది బేసిక్ క్వశ్చన్స్ లేదా డైరెక్ట్ క్వశ్చన్స్, రెండోది వచ్చేసి కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ అండి, మూడోది వచ్చేసి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. ఏంటి సార్ డిఫరెన్సెస్ అంటే, ఫండమెంటల్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ డైనస్టీ, లేదంటే ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనస్టీ, ఇలాంటివి అనమాట. ఓకే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కూడా ఇంచుమించు డైరెక్ట్ క్వశ్చన్ ఇది, కాకపోతే మీకు ఆన్సర్ రాలేదు, అది వేరే విషయం. ఓకే, సో అలాగే కాంప్రహెన్సివ్ గా అడిగితే ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. మూడో స్టెప్ క్వశ్చన్స్ ఏంటండి అంటే ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఏ బి కరెక్టా, బిసి కరెక్టా, ఏబిసిల్లో ఏది కరెక్ట్, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా సరే మీకు కావాల్సింది ఏంటండి అంటే కంటెంట్ రావాలి, సబ్జెక్ట్ రావాలి మీకు. ఎందుకంటే అంటే క్వశ్చన్ ఎలా ఇస్తే మీకెందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అడిగాను ఒక క్వశ్చన్, ఇప్పుడు ఎగ్జాంపుల్, సో దీన్నే నేను 4 ఆప్షన్స్ చేసి ఇచ్చాను అనుకోండి, ఎగ్జాంపుల్ పెట్టడం మానేస్తారా మీరు? క్రింది వారిలో ఫిరోజ్ షా తుగ్లక్ సంబంధించి సరికానిది ఏదని అడిగాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఫిరోజ్ షా తుగ్లక్ అని అడిగితే యూ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆన్ ది ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ కి సంబంధించినటువంటి కంటెంట్ అనేది నీకు కంప్లీట్ గా ఉంటేనే యూ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్. మరి ఎందుకు సింపుల్ గా చెప్పాలంటే ఫిరోజ్ షా తుగ్లక్ ఏంటి, ఆయన తుగ్లక్ డైనస్టీకి సంబంధించిన వ్యక్తి కదమ్మా. అగ్రికల్చరల్ కెనాల్స్ మీద ట్యాక్స్ వేశాడు, అలాగే బ్రాహ్మణుల మీద జిజియా ట్యాక్స్ వేసినటువంటి మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ అతనే. అలాగే అశోకుడి యొక్క ఏవైతే ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయో వాటిని ఇండియాకి, ఐ మీన్ ఢిల్లీకి మేరట్ నుంచి తీసుకొచ్చింది ఎవరంటే మనకి ఫిరోజ్ షా తుగ్లక్. ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు అనమాట. అయితే మరి ఫిరోజ్ షా తుగ్లక్ ఓకేనండి, అశోకుడు తీసుకొచ్చాడు కానీ, ఓకే అశోకుడికి సంబంధించినటువంటి శాసనాలను వాటిని తీసుకొచ్చాడు కానీ వాటిని చదవగలిగాడా అంటే చదవలేదు. ఇప్పుడు మళ్ళీ మరో క్వశ్చన్ అడగచ్చు దీని మీద. ఓకే, ఎవరు ఆన్సర్ పెట్టద్దు, నేను చెప్తాను. 1834, 1837, 1836, 1835, నన్ ఆఫ్ ది అబౌవ్. కావ్య గారు, ప్రత్యూష గారు వెల్కమ్ టు అకాడమీ. ఓకేనండి, భారతదేశంలో ఓకేనండి అశోకుని యొక్క శాసనాలని చదివిన మొట్టమొదటి పర్సన్ ఎవరండి అంటే జేమ్స్ ప్రిన్సెప్ అండి. అయితే ఏ సంవత్సరంలో చదివాడు? ఎస్,
చూడండి 1837లో చదివాడండి ఆయన. జేమ్స్ ప్రిన్స్ పేర్లో చదివంటే 1837. ఇవన్నీ కూడా హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్లు అనమాట. అయితే ఇప్పుడు చూడండి, మీరు ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా చేయాలన్నమాట. ఓకే, సో పర్ డే 8 అవర్స్ అంటే ఎలా మీరు చదవాలి, ఎలా బైఫర్కేట్ చేసుకోవాలంటే మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్, నైట్ ఒక 2 అవర్స్. ఇది చదవడానికి కేటాయించాలి. ఏ ఎగ్జామ్ కైనా సరే ఇంతే, 6 అవర్స్ పర్ఫెక్ట్ గా చదువుకోవాలి. మీ ఇష్టం, మీరు ఒక సబ్జెక్ట్ చదువుతారా 2 సబ్జెక్టులు చదువుతారా అనేది. 3 సబ్జెక్టులు 30 సబ్జెక్టులు చదవకూడదు. ఓకేనా, 2 సబ్జెక్టులు చదువుకోవాలి రోజుకి. అలాగే మిగతా ఆ 2 అవర్స్ ఏదైతే మనకి బ్యాలెన్స్ ఉందో ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీరు టాపిక్ వైజ్ అయినా ప్రాక్టీస్ చేయండి, లేదంటే ర్యాండమ్ గా అయినా సరే ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు టాపిక్ వైజ్ కానీ ర్యాండమ్ కానీ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మాత్రం మీకు కంటెంట్ అనేది డెవలప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో మీలో అందరూ ప్రిపేర్ అవుతారు, కానీ సార్ ఇప్పుడు ఎంసీక్యూలు అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల ఓకేనండి, ఎంసీక్యూలు అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్ట్ స్ట్రాంగ్ అవుతుంది సార్ అని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారండి? ఎందుకంటే మనం ప్రిపేర్ అవుతున్న సబ్జెక్టు ఆబ్జెక్టివ్ వేలో ఉన్నటువంటి కంటెంట్ కదమ్మా. మనం ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్ అంటే మనం ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ అది ఆబ్జెక్టివ్ టైప్ లో ఇచ్చే క్వశ్చన్స్ ఇస్తాడు. మనం ఎంత కంటెంట్ చదివినా క్వశ్చన్ వచ్చినప్పటికి ఆన్సర్ చేయలేకపోతే మన ప్రిపరేషన్కి ఏమైనా వాల్యూ ఉంటుందా? అసలు 1% అనే వాల్యూ ఉంటుందా? ఉండదు. ఓకే, సో మన ప్రిపరేషన్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి, 100% పర్ఫెక్షన్ ఉండాలి ప్రిపరేషన్ అంటే ఖచ్చితంగా మీరు టాపిక్ వైజ్ గా మీరు క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ చూడండి, ఓకే, మీకు కొన్ని బుక్స్ చెప్తాను ఇండియన్ హిస్టరీకి. ఓకే, ఇండియన్ హిస్టరీకి మీరు జోగినాయుడు సార్ బుక్ కానీ లేదా సయ్యద్ సార్ బుక్ కానీ మీరు ప్రిపేర్ అవ్వచ్చండి. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనుకోండి, లూసెంట్ పబ్లికేషన్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు అన్ని కలిపి ఉంటాయి లూసెంట్ పబ్లికేషన్స్ లో. ఓకేనా? ఎవరైనా సరే టాటా మెగ్రహిల్ ప్రిపేర్ అవ్వగలము. ఎందుకంటే టాటా మెగ్రహిల్ అనేది ఏంటంటే యూపీఎస్సీ తలకు బుక్. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ స్థాయిలో మేము ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం కనుక అనుకుంటే యూ కెన్ ప్రిఫర్ టాటా మెగ్రహిల్ బుక్ అండి. చక్కగా 1200 1300 ఉంటుంది, అది తెప్పించుకోండి. చాలా స్టాండర్డ్ గా ఉంటుంది బుక్ మీకు. ఎక్సలెంట్, చాలా స్టాండర్డ్ గా ఉంటుంది బుక్ మీకు. ఓకే, పర్ఫెక్షన్ ఉంటుంది, మంచిగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్, పాలిటీ విషయానికి వచ్చినప్పటికి చాలా మంది ఏం చేస్తారంటే ఓకే లక్ష్మీకాంత్ బుక్ ని ప్రిపేర్ అవుతారు. అఫ్ కోర్స్ లక్ష్మీకాంత్ బుక్ అనేది ఎక్సలెంట్ బుక్ అండి. బట్ ఫండమెంటల్స్ మీకు రావాలి అని అంటే ఏమైనా నార్మల్ గా లూసెంట్ కానీ లేదంటే మీకు మెగ్రహిల్ బుక్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఓకే స్టార్టింగ్ నుంచి అంటే మనకు కొంత ఫండమెంటల్ ఒక బేసిక్ ఐడియా పాలిటీ మీద వచ్చిన తర్వాత యూ కెన్ ప్రిఫర్ లక్ష్మీకాంత్ బుక్ అండి. బట్ ఫర్ రీడింగ్ ద ఫండమెంటల్స్ ఏంటండి అంటే యూ బెటర్ టు రీడ్ 6th to 10th ఎన్సీఆర్టీ బుక్స్ కానీ లేదంటే మీకు తెలుగు అకాడమీ పుస్తకాల్లో కానీ మీరు చదువుకుంటే మీకు మాక్సిమం ఫండమెంటల్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ల గురించి కూడా సరిగ్గా తెలియకుండా, షెడ్యూల్స్ అనేవి ఉంటాయని తెలియకుండా, ఆర్టికల్స్ అనేవి ఉంటాయని తెలియకుండా మనం పెద్ద పెద్ద పుస్తకాలు కొన్ని ఏం చేస్తాం జనరల్ గా. చిన్న లాజిక్, ఈవెన్ నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న పుస్తకాలు చదువుకున్నాను. వెరీ వెరీ బేసిక్ లెవెల్ బాగా ప్రిపేర్ అయ్యి, మీరు నమ్మరండి, నేను ఫండమెంటల్స్ దాదాపు 1 year చదివాను. తెలుసా మీకు? ఓన్లీ ఫండమెంటల్స్ సంవత్సరం చదివాను నేను. అంటే ఎంత అంటే అంత స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు ఎనీ టైం క్వశ్చన్ చేయగలుగుతాం. ఫండమెంటల్ స్ట్రాంగ్ లేకుండా మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయలేరు. మీరు అనుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు ఫండమెంటల్స్ సంవత్సరం చదివాని అంటున్నారు కదా, ఎగ్జామ్ చూస్తే 6 నెలలు కూడా లేదని అంటే నీకు ఫండమెంటల్స్ వచ్చు కదా. ఓకే, నేను చదివిన విషయం వేరే. అంటే నేను టీచింగ్ చేయాలనుకోని నేను చదివాను యాక్చువల్గా. ఓకేనా? టీచింగ్ చేయాలనే కాన్సెప్ట్ తో చదివాను కాబట్టి నేను ఎక్కువ కాలం చదివాను యాక్చువల్గా. ఓకే, కానీ మీరు ఎగ్జామ్ కోసం కదా చదువుతున్నారు. మీరు ఎగ్జామ్ కోసం చదివేటప్పుడు మీరు అన్ని రోజులు చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్పనా మీకు, ఫండమెంటల్స్ కరెక్ట్ గా మీకు 45 days సరిపోతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా. కాకపోతే మీరు మినిమం 8 hours చదవాలి. మినిమం 8 గంటలు ప్రతిరోజు 45 రోజులు చొప్పున చదవండి. మీకు 100కి 100% పర్ఫెక్షన్ వస్తుంది ఫండమెంటల్స్ మీద. ఆ తర్వాత డెప్త్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? యాక్సెప్ట్ చేస్తారా చేయరా? టైం పడుతుందా పట్టదా? ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫండమెంటల్స్ లైట్ తీసుకుంటారు.
ఓకే. సో కానీ అవి రాకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళామండి. మనం 100 క్వెషన్స్ లో మీకు 40 నుంచి 45 క్వెషన్స్ ఫండమెంటల్స్ మీద అడుగుతాడు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. అంటే క్వెషన్స్ పెద్దగా ఉండొచ్చు, డెప్త్ గా ఉండొచ్చేమో, కానీ ఫండమెంటల్స్ లెవెల్ నుంచి దాటి వెళ్ళదు ఫస్ట్ క్వెషన్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఓకేనమ్మా. మరి పాలిటీ తెలుగు మీడియం ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కృష్ణారెడ్డి సార్ బుక్ చాలా బాగుంటుందండి. ఓకేనా, ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ బుక్. ఎవరైతే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే అల్టిమేట్ గా ఉంటుంది. ఇంకొంచెం మీరు ఇంపార్టెంట్ కేసెస్ చదవాలనుకుంటున్నాను, ఇంకా డిఫరెంట్ వేలో చదవాలనుకుంటున్నానంటే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, ఎకనామిక్స్ కి తీసుకుంటే మీరు చిరంజీవి సార్ బుక్ అనేది అల్టిమేట్ గా ఉంటుందండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చదివినా సరే ఫండమెంటల్స్ తర్వాత మాత్రమే చేయాలి. ఓకేనా. 6th నుంచి 10th వరకు మీరు ఫస్ట్ తెలుగు అకాడమీ పుస్తకాలు తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా మీరు కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం చదువుతా అంటే చదవండి. ఈ రెండిట్లోనే మీకు క్లారిటీ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది నవంబర్ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ డిసెంబర్ లో ఇస్తున్నాడు అనుకుందాం. నోటిఫికేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అనౌన్స్మెంట్ డిసెంబర్ లో ఇచ్చి జనవరిలో 2021 లో నోటిఫికేషన్ ఇస్తే మీకు మార్చ్ లో గనక ప్రిలిమ్స్ గనక జరిగితే 5 నెలల టైం ఉంది మీకు, ఎగ్జాక్ట్లీ 4.5 months టైం ఉంది మీ అందరికీ. శ్రావణి గారు, వాణి గారు, మోహన్, వెల్కమ్ టు అకాడమీ ఆల్ ఆఫ్ యూ. అంతేనమ్మా. ఎన్ని నెలల టైం ఉంది? 4.5 నెలల టైం ఉంది. ఇందులో 45 రోజులు కనుక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కోసం, నేను అనేది ఫండమెంటల్స్ రావడం వేరు, స్ట్రాంగ్ గా రావడం వేరు. అర్ధరాత్రి 3 గంటలకు లేపి క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పేంత కెపాసిటీ సంపాదించాలి ఫండమెంటల్స్ మీద. తడుముకోకూడదు, అడిగితే టక్ అని చెప్పాలన్నమాట ఆన్సర్. ఓకేనా. అంత ఫ్లూయెంట్ గా మీకు ఫండమెంటల్స్ రావాలి అంటే యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ ఫర్ 45 days అండి. ఓకే. ఆ తర్వాత డెప్త్ మీకు 1 month లో వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అవునా కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కొత్త విషయం పేపర్ లో రాశాడు అనుకుందాం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 75 years కంప్లీట్ అయింది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి పేపర్ లో రాస్తే చదివి వెంటనే మర్చిపోయాడు, ఎవరో మీ ఫ్రెండ్. కానీ నువ్వు మాత్రం మర్చిపోలా. ఓకే, ఎందుకు నువ్వు మర్చిపోలేదంటే నీకు యుఎన్ఓ అంటే సబ్జెక్ట్ ఉంది, దాని మీద తెలిసిన నాలెడ్జ్ ఉంది. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది 1945 లో స్టార్ట్ అయింది. ఇందులో 6 విభాగాలు ఉంటాయి. ఓకే, జనరల్ అసెంబ్లీ ఉంది, సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్ ఉంది, ట్రస్టీషిప్ కౌన్సిల్ ఉంది, సెక్రటేరియట్ ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉందని నీకు తెలుసును కదా. అందుకనే నువ్వు మర్చిపోలా. కానీ తనకి ఇవన్నీ తెలియదు కాబట్టి కేవలం యుఎన్ఓ అంటే యుఎన్ఓ అని చెప్పేసి అన్నాడు కాబట్టి అతను మర్చిపోయాడు వెంటనే. సో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి, సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? 100కి 100% డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారా, సబ్జెక్ట్ నేర్చుకోరా అన్న దాని మీద మాత్రమే మన తలక కంటెంట్ డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీరు కనుక కంటెంట్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే అవుతుంది. ఇప్పుడు మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయండి? హౌ మెనీ ఆర్ ది అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ద యుఎన్ఓ? ఎన్ని ఉన్నాయి అఫీషియల్ లాంగ్వేజెస్? ఓకే, ఇంకా ఇంకా చెప్పండి. మరో 7 అని పెట్టండి. ఇంకా ఓకే ఓకే చెప్తాను చూడండి, సరిపోయింది. ఏడా సంపత్, థ్యాంక్ యూ సంపత్, నా మాట మన్నించినందుకు. ఇంగ్లీషు, ఫ్రెంచ్, రష్యను, స్పానిష్, చైనీస్, దీస్ ఆర్ ద 5 లాంగ్వేజెస్ అండి. అండ్ అరబిక్ అనేది 1973 నుంచి కూడా అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంది. సో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయన్నమాట. మరి సెక్యూరిటీ కౌన్సిల్లో ఓకేనండి ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి? నేను అడుగుతాను, చెప్పండి. 5, 6, 10, 12, నన్ ఆఫ్ ది అబోవ్. సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి?
చూడండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్సిస్ట్స్ ఆఫ్ 15 కంట్రీస్. 5 countries are permanent, 10 countries are temporary. Very good అండి తేజస్వి గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు ఫర్ యువర్ కోఆపరేషన్ టువర్డ్స్ దిస్ క్లాస్. ఓకే, చూడండి 10 వచ్చేసి మనకి ఓకేనండి టెంపరరీ కంట్రీస్ అండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి తేజస్వి గారు. 5 కంట్రీస్ వచ్చేసి పర్మనెంట్ అన్నమాట. మరి చెప్పండి అమ్మా 5 పర్మనెంట్ కంట్రీస్ ఏంటంటే, ఒకటి జర్మనీ. జర్మనీ ఉందా? అదే యూకే, యుఎస్ఏ, చైనా, రష్యా, తర్వాతది ఫ్రాన్స్. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? మాకు గుర్తుండట్లేదు సార్, ఈ 5 కంట్రీస్ పేర్లు మాకు ఫ్రీక్వెంట్ గా మర్చిపోతున్నాం సార్ అని అంటే, నేను మీకు అక్కడ ఒక లాజిక్ చెప్తాను. లాజిక్ ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసిన దేశాలు ఏంటి అంటే, ఒకటి యూకే, 2 యుఎస్ఏ. గుర్తుపెట్టుకోండి. సెకండ్ వరల్డ్ వార్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఓకే అట్లాంటా చార్టర్ అగ్రిమెంట్ ని సైన్ చేసినటువంటి దేశాలు 2, ఒకటి యుఎస్ఏ, 2 యూకే. ఓకే, విన్స్టన్ చర్చిల్ అండ్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఇద్దరు. మరి లార్జెస్ట్ కంట్రీ అకార్డింగ్ టు ద ఏరియా తీసుకుంటే రష్యా. అలాగే లార్జెస్ట్ కంట్రీ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ తీసుకుంటే మనకి చైనా. సో కాబట్టి ఇక్కడ రష్యా ఉంది, రెండోది చైనా ఉంది. సో చివరిది ఏంటంటే ఫ్రాన్స్ అనమాట. ఈ 5 దేశాలు ఉంటాయి అనమాట. దీస్ 5 కంట్రీస్ హ్యాస్ ద వీటో పవర్. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి వీటో పవర్ ఉంటుందండి. మరి వీటో పవర్ అనగానే మనం ఎవరి దగ్గరికి వచ్చేయాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దగ్గరికి రావాలన్నమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఎన్ని రకాల వీటో పవర్లు ఉన్నాయి చెప్పండి? ఎన్ని రకాల వీటో పవర్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు యూజ్ చేయగలుగుతారు? 3 ఇంకా 3 లేకపోతే 2? సంతోష్ ఇంకా? ఓకే ఓకే చూడండి, యాక్చువల్గా సింపుల్ అండి. రాష్ట్రపతి గారు ఎక్సెప్ట్ సస్పెన్సా శ్రీకాంత్? ఓకే కాదు నాన్న, క్వాలిఫైడ్. ఓకేనా, ఎక్సెప్ట్ క్వాలిఫైడ్. చూడండి, అబ్సల్యూట్, సస్పెన్స్, పాకెట్, ఈ 3 వీటోలు వాడతారండి. రాష్ట్రపతి గారు ఏ ఆర్టికల్ ప్రకారం వాడతారండి వీటో? ఎగ్జాక్ట్లీ ఆర్టికల్ 111 ప్రకారం వాడతారు. సో కాబట్టి ఎన్ని రకాల వీటోలు అంటే 3 రకాల వీటోలు. 111 అని చెప్పొచ్చు మనం. చెప్పాను మీకు చాలా సార్లు చెప్పాను మీకు ఈ వర్డ్. ఇంకా ఏం చెప్పాను? రాష్ట్రపతి గారు సంతకం పెడతారు ఆర్టికల్ 111 ప్రకారం. ఎవరెవరు సైన్ చేస్తారని చెప్పాను? లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిపితే చట్టం అవుతుంది. ఓకే, 111 అంటే ఎవరెవరు? ఒకళ్ళు లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదమ్మా. అమెరికా ఓకే 4. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సో కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, whether it is from the fundamental rights or directive principles of the state policy or the union government or the state government or the local self government or the judiciary system, anything మీరు చేయాలన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ చెప్పండి నాకు మీరు ఆన్సర్. 99, 101, 98, 102, 122 ఈ 5 ఆప్షన్స్ లో కొలీజియం సిస్టమ్ ని రద్దు చేసినటువంటి అమెండ్మెంట్ ఏది? కొలీజియం సిస్టమ్ సుప్రీం కోర్టుకి సంబంధించిందండి. దాన్ని రద్దు చేసినటువంటి అమెండ్మెంట్ నెంబర్ అంతా. మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఈస్ కాల్డ్ కొలీజియం, వాట్ ఈస్ కాల్డ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఓకే, ఇవన్నీ తెలిస్తేనే యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, అదర్వైజ్ యూ కెనాట్. రైట్? సగం మంది ఏంటంటే మనిషి ఎక్కడ ఉన్నారు, సగం ఏమొచ్చి చెన్నై సూపర్ కింగ్స్ మీద ఉంది మిగతాది. ఓకే
చూడండి, యాక్చువల్గా కొలీజియం అంటే అర్థం ఏంటండి ఎంతకిందంటే, ఎవరైతే దేశంలో ఉన్నటువంటి సీనియర్ జడ్జెస్ ఉన్నారో వాళ్ళందరినీ కన్సాలిడేట్ చేసి వాళ్ళ సీనియారిటీ ప్రకారం నియమించేటటువంటి సంస్థ కొలీజియం సిస్టమ్. ఈ కొలీజియం సిస్టమ్ ని పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. శివకార్తికేయన్, గుణవతి గారు, వెల్కమ్ టు అకాడమీ. అయితే కొలీజియం వ్యవస్థ వలన ప్రభుత్వం తలకి ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గిపోతుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఏం చేశారంటే, ఓకే, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం టైంలో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా NJAC అనేది ఏర్పాటు చేశారండి. అంటే నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ అంటాం దీన్ని. ఏటమ్మా, నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ అంటారండి. దీన్నే మనం ఏమంటామంటే NJAC అంటారండి, నేషనల్ జ్యుడిషియరీ లేదా నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ అంటారండి. దీన్ని మనకి 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏర్పాటు చేశారు. కానీ ఏం చేశారండి, తర్వాత 99th అమెండ్మెంట్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రజెంట్ అయితే మాత్రం కొలీజియం సిస్టమే రన్ అవుతుంది. మరి కొలీజియం వ్యవస్థని ఓకేనండి కాకుండా NJAC ని సమర్థించినటువంటి ఒకే ఒక జడ్జి ఎవరని చెప్పాను మనం సుప్రీంకోర్టులో? తెలుసా ఎవరికైనా? వెరీ గుడ్, చలమేశ్వర్. మౌనిక గారు, రామస్వామి ఇస్ డిఫరెంట్ అండి. రామస్వామి ఎవరండి అంటే అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న తొలి సుప్రీంకోర్టు జడ్జి అనమాట 1990లో. ఓకేనా, వి రామస్వామి అతను. ఓకేనా, చలమేశ్వర్ సపోర్ట్ చేశారండి యాక్చువల్గా. ఓకేనమ్మా, కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి. అంటే పాలిటీ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా, మారుతి గారు వెల్కమ్ టు, పాలిటీలో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే బేసిక్స్ అంటే ఏం చెప్పాను, ఇది ఏ టాపిక్, ఈ టాపిక్ నేను అసలు చదివానా లేదా, ఆ టాపిక్ నాకు వచ్చినా లేదా అన్నది మీకు క్లారిటీ రావాలి. చాలా మంది ఏం చేస్తారంటే మోడల్ పేపర్స్ చేసేటప్పుడు ఈజీ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు మెజర్ చేసుకుంటారు ప్రిపరేషన్ ని. ఓకేనా, ఎప్పుడు మనం ఈజీ క్వశ్చన్స్ మనం ఎన్ని చేసినా సరే మన కంటెంట్ మన దగ్గరే ఉంటుంది. అది నువ్వు ఎక్కడైనా అదే చేయగలుగుతావు, ఎగ్జామ్ లో కూడా అదే చేయగలుగుతావు. కానీ మనకి తెలియని విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే మనం ట్రై చేయాలి. ఓకేనా, సో మీరు చెప్పండి, మన MCQ టెస్ట్లో మీరు చాలా వరకు నేర్చుకున్నారా లేదా? మనం స్టాండర్డ్కి ఇస్తామా లేదా క్వశ్చన్స్? ఓకే, ఎందుకంటే నేను చాలా అంటే చాలా థింక్ చేస్తాను. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ ఇస్తే నాకే అనిపిస్తుంది ఏంటి ఎంత చిన్న క్వశ్చన్ ఇచ్చానని. అఫ్ కోర్స్ దానికి కూడా మేబీ ఒక 60% మంది మాత్రం ఆన్సర్ ఇస్తారు కానీ బట్ ఐ డోంట్ గెట్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అంటే ఓకే, అంటే 60% మెంబర్స్ తెలిసిపోయింది ఆ క్వశ్చన్. ఓకే, సో ఇంకా తెలియని క్వశ్చన్ ఇంకా మనం ట్రై చేయాలి. ఎందుకంటే అంటే రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేసేటట్టు ఉండాలి తప్పించి, ఓకే, ఎందుకంటే అంటే మీరు ఈజీ క్వశ్చన్ ఇస్తే మీరు ఎలాగ ఆన్సర్ చేస్తారు అంటే ప్యానిక్ అయిపోయి భయపడిపోయి చేయలేకపోతే దట్స్ డిఫరెంట్ వే అండి. బట్ యాక్చువల్ గా డిఫరెంట్ కంటెంట్ ని కొత్తగా నేర్చుకునే విధానాన్ని మాత్రం మనం 100% నేర్పిస్తాను మీకు నేను. ఓకేలా, వీటితో పాటు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మార్నింగ్ ఏం చెప్పాను, సూపర్ 30 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పామా లేదా? మోస్ట్లీ అవి రేపటి నుండి స్టార్ట్ చేస్తానండి. ఓకేనా, పాలిటీ సూపర్ 30, ఎకానమీ సూపర్ 30, హిస్టరీ సూపర్ 30, జీకే కరెంట్ అఫైర్స్ సూపర్ 30 క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాను. ప్రతిరోజు కూడా 8 to 9 PM ఉంటుంది, 8 to 9 ఉంటుంది శ్రీకాంత్. ఓకేనా, 6 to 7:30 నా తలక ప్లస్ సబ్స్క్రిప్షన్ క్లాస్ ఉంటుంది డైలీ. అది అయిపోయిన వెంటనే సూపర్ 30 క్వశ్చన్స్ నేను ఇస్తాను. అందులో అన్ని ఉంటాయి, ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉంటాయి, కాంప్రహెన్సివ్ ఉంటాయి, అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటాయి, 3 ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కదా, క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం అలా ఉంటుంది అనమాట. సూపర్ 30 క్వశ్చన్స్ వరుసగా నేను పెడతాను అనమాట. 5 days ఉంటుంది రేపటి నుండి. సో అందరూ అటెండ్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు ఫాలో కొట్టండి, డెఫినెట్ గా మీకు ప్రతిరోజు కూడా నా క్లాసులకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ఎకనామిక్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ తీసుకుంటే రెండు కలిపి ఉన్నది తీసుకో శివ. హరికృష్ణ సార్ ఏంటంటే బయాలజీ ఉంటుంది, అది సెపరేట్ తీసుకో. రెండిట్లో ఏదో ఉన్నాయి ఆల్రెడీ, చదవడానికి కన్ఫ్యూజనా? చూడండి, ఒకటేనండి, మనకి ఏ బుక్ అయితే ఫాస్ట్ గా అండర్స్టాండ్ అవుతుందో, మన మైండ్ రిసీవ్ చేసుకోగలుగుతుందో దాన్నే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకు సార్ మీరు అనొచ్చు, సార్ ఏంటి సార్ మైండ్ రిసీవ్ చేసుకోవడం ఏంటంటే కొంతమందికి పేపర్ అంటే పుస్తకంలో ఉండేటటువంటి అక్షరాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తుంది చదవడానికి. అవునా కాదా చెప్పండి?
కొంతమంది ఎలాంటి పుస్తకం చదివేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, బాగుందనుకోండి, పేపర్ క్వాలిటీ ఉండి కొంచెం అక్షరాలు పెద్ద ఉండి కలర్ఫుల్ గా కొంచెం ఉందనుకోండి, పక్క పక్కన బాక్సులు ఇస్తుంది అనుకోండి, మనకి అట్రాక్షన్ కనిపించి చదవాలనిపిస్తుంది యాక్చువల్ గాను. థ్యాంక్ యూ సో మచ్ గిరిప్రసాద్ గారు, థ్యాంక్స్ లాట్. ఎగ్జాక్ట్లీ చందు గారు, అదే చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, విజేత కాంపిటీషన్స్ అనేది మీరు ఎవరైనా సరే చదవాలి అని అనుకుంటే, ఓకే, నేను మీకు గ్యారంటీ ఇస్తాను, తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అయితే మాత్రం నేను 100కి 100% గ్యారంటీ ఇవ్వగలను. పర్ఫెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కంటెంట్ ని కవర్ చేసేటటువంటిది ఏదైనా ఉంది అంటే నేను 100కి 100 వేస్తాను విజేత కాంపిటీషన్ కి. ఓకే, మీకు అన్ని కవర్ అయి ఉంటాయి. అందులో స్టాండర్డ్ జీకే సపరేట్ గా బుక్ దొరుకుతుంది, సెపరేట్ గా జిఎస్ కి దొరుకుతుంది బుక్. అది తీసుకోండి, ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే తీసుకోండి. ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి టాపిక్ కి వెనకాల అంటే ఒక టాపిక్ పెట్టి దాని మీద డైరెక్ట్ క్వశ్చన్లు ఇస్తారు కొన్ని. ఆ డైరెక్ట్ క్వశ్చన్లు అయిన తర్వాత ఎంసీక్యూలు ఇస్తారు. నీకు ఓపిక ఉండాలి ఫస్ట్, నీకు పేషెన్స్ ఉంటే నువ్వు ఖచ్చితంగా విజేత అవుతావు, అందులో డౌట్ లేదు. ఓకేనా, నేను చెప్తున్నది సబ్జెక్ట్ పరంగా అండి, గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ పరంగా మాత్రమే, జాబ్ పరంగా ఎప్పుడు మనం చెప్పకూడదు. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది తేజస్వి గారు, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. అందుకని నేను మీకు ఏమిచ్చానంటే లూసెంట్ పబ్లికేషన్స్ తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. లూసెంట్ పబ్లికేషన్ బాగుంది, చాలా చాలా బాగుంటుంది, చదవడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లూసెంట్ పబ్లికేషన్స్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి, ఓకేనండి, ఇంటర్నెట్ లో మీకు చాలా డేటా దొరుకుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మీరు ఫిరోజ్ షా తుగ్లక్ గురించి చదువుతున్నారు అనుకోండి, మీరు గూగుల్లో ఫిరోజ్ షా తుగ్లక్ అని కొడితే మీకు మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది ఫిరోజ్ షా తుగ్లక్. ఎక్కడెక్కడ క్వశ్చన్లు వచ్చేస్తాయి, లేదంటే ఢిల్లీ సుల్తాన్ ఎంసీక్యూలు కొడితే వచ్చేస్తాయి. కానీ తెలుగు మీడియం వాళ్ళకి అది ఉండదు, ఉందా అండి? అందుకని విజేత సజెస్ట్ చేస్తున్నాను మీకు. తెలుగు మీడియం అన్నప్పటికి ఏంటండి అంటే దొరకదు యాక్చువల్ గా, వెంటనే ఇన్స్టాంట్ గా మెటీరియల్ దొరకదు యాక్చువల్ గా, అంటే ఇంటర్నెట్ లో దొరకదు అని చెప్తున్నాను, బయట కాదు. మీకు ఇక్కడ ఏంటంటే మీకు నెట్ లోనైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందండి, అవుట్ ఆఫ్ ద అయితే మాత్రం తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సోర్స్ ఉంటుందమ్మా. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క సోర్స్ ఉంటుంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని చదువుకోండి, మీకు 100% సక్సెస్ వస్తుంది. సో గబ్బర్ సింగ్ ఎన్ని గంటలు చదువుతున్నావు గబ్బర్ సింగ్ నువ్వు? ఇందులో ఎవరైనా 10 గంటల పాటు టైం టేబుల్ వేసుకొని చదువుతున్నారమ్మా? 10 అవర్స్ పాటు, 10 అవర్స్ పాటు టైం టేబుల్ వేసుకొని చదువుతున్నారా? ఓకే, నేను ఒక టైం టేబుల్ ఇస్తాను. వెరీ గుడ్ ప్రసాద్. ఓకే, నేను ఒక టైం టేబుల్ ఇస్తాను, ఒక వెయిటేజ్ ఇస్తాను, దాని ప్రకారం మీరు ట్రై చేయండి. ట్రై మాత్రమే చేయండి, తిట్టకండి నాకు తర్వాత ఇది వర్కౌట్ అవ్వకపోతే. ఓకే, చూడండి, ఇండియన్ హిస్టరీకి 50 నుండి 60 అవర్స్ ఇవ్వండి. వెరీ గుడ్ విష్ణు, ఇండియన్ హిస్టరీ ఫినిష్ చేయడానికి 50 నుండి 60 అవర్స్ ఇవ్వండి, చదవండి బాగా. పాలిటీకి ఒక 50 అవర్స్ ఇవ్వండి. మీకు ఒకటి చెప్పనా, హిస్టరీ ఎక్కువ టైం పడుతుందా పాలిటీ ఎక్కువ టైం పడుతుందా అండి? వెరీ గుడ్ చందు. ఎందుకు చెప్పనా హిస్టరీ ఎక్కువ టైం పడుతుంది? ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏమైనా అగ్రిమెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఆ స్టోరీ అంతా గుర్తుంటే తప్ప మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయలేం. బట్ పాలిటీ అలా కాదు, పాలిటీ అనేది మనం చదువుతుంటే మనకి ఎక్కేస్తుంటుంది బుర్రకి, ఆటోమేటిక్ గా స్పీడ్గా ఎక్కేస్తుంది బుర్రకి, కానీ వేగంగా మర్చిపోతాం. పాలిటీ కూడా, పాలిటీ ఎలాంటిది అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ లాంటిది అనమాట, చెప్పేటప్పుడు ఎక్సలెంట్ గా ఉంటుంది, ఓకే, వినేటప్పుడు చాలా బాగుంటుంది. నాకు కూడా చిన్నప్పుడు నేను డివై అంటే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు డివై బై డిఎక్స్ అంటే అంతా ఎక్కిది అనమాట. సార్ క్లోజ్ చేసి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయంటే మర్చిపోలేకపోయాడు నేను. సేమ్ అలాగే ఉంటుంది పాలిటీ కూడా, ఓకేనా? కాబట్టి ఏంటండి అంటే పాలిటీ ఎకానమీ ఫాస్ట్ గా మనం చదవచ్చండి, స్పీడ్ గా రివిజన్ చేయొచ్చు. ఎప్పుడు అంటే నువ్వు ఒకసారి చదివితే రివిజన్ చేయొచ్చు అనమాట, లేకపోతే రివిజన్ చేయలేవు. కాబట్టి హిస్టరీకి ఎక్కువ టైం కేటాయించండి, చదవడానికి ఎక్కువ టైం పడుతుంది, రివిజన్ కూడా బాగానే టైం పడుతుంది. కాబట్టి హిస్టరీ ముందు ఫినిష్ చేసుకోండి, ఎవరైనా హిస్టరీ ఫినిష్ చేసుకోండి, తర్వాత పాలిటీ, తర్వాత ఎకనామిక్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎకానమీ కొంచెం టఫ్ సబ్జెక్ట్ అండి, అండర్స్టాండ్ అవడానికి టైం పడుతుంది. హిస్టరీ అర్థమైపోతుంది కానీ గుర్తుండదు అంతే. హిస్టరీ అర్థం కాకపోవడానికి ఏముండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, స్లేవ్ డైనస్టీని స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్, ఆయన మహమ్మద్ గోరీకి సంబంధించినటువంటి సుప్రీం కమాండరు. 1206 లో ఆయన
స్లేవ్ డైనస్టీని ప్రారంభించాడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవచ్చు. చదువుతున్నప్పుడు అండర్స్టాండ్ అవుతుంది బుర్రకి. అండర్స్టాండ్ ఎందుకు అవ్వదు? అదేమి ఇంకా వేరే ఏ భాషలో లేదు కదా, పర్ఫెక్ట్ తెలుగులో ఉంటుంది. అది ఒక కథ, అది జరిగిన కథ. అది ఎందుకు గుర్తుండదు? నీకు సింపుల్ గా గుర్తుంటది, కానీ ఎక్కువ సార్లు చదివితే తప్ప నీకు గుర్తుండదు అనమాట. కాబట్టి నువ్వు ఎలా చదువుకోవాలంటే కొంచెం లైవ్లీగా చదువుకోవాలి. నువ్వే కుతుబుద్దీన్ ఐబక్ పక్కనే ఉన్నట్టు. ఓకే, కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ లో స్థాపించినట్టు. లాహోర్ అంత బాగాలేదు, ఓకే, ఢిల్లీకి మార్చమని చెప్పి ఇల్టుట్మిష్ కి నువ్వే చెప్పినట్టు, నేనే అడ్వైజ్ ఇచ్చాను ఇల్టుట్మిష్ కి ఢిల్లీలో పెట్టుకోమని. ఇలాంటివన్నీ మనల్ని మనమే పరకాయ ప్రవేశం చేసి చదువుకోగలిగితే, ఓకే, అక్కడ ఏదో జరుగుతున్నట్టు, అదేదో మనకు తెలిసినట్టు మీరు ఫీల్ అయ్యారు అనుకోండి, హిస్టరీ లుక్స్ వెరీ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. ఓకే, నీకు ఏదైతే కష్టం అనిపిస్తుందో ట్రై టు మేక్ ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ ఎవర్ ఇంట్రెస్ట్, డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ అండ్. ఓకే, సో మీరు చాలా మంది చూసి ఉంటారు నేను హిస్టరీ క్లాసెస్ తీసుకోవడం. ఓకే, హిస్టరీ నేను చెప్పడం చాలా మంది వినుంటారు ఆల్మోస్ట్. అఫ్ కోర్స్ ఈ రోజు 6 o'clock కి స్లేవ్ డైనస్టీ స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, ఎగ్జాక్ట్లీ కల్లోకి రావాలి. ఓకే, హిస్టరీ వినుంటారు బేసిక్ గా మనం చెప్తున్న క్లాసెస్. అయితే హిస్టరీ చదివి అండర్స్టాండ్ చేసుకోవడానికి అంత కష్టమైతే దాన్ని వేరే వాళ్ళకి నెరేట్ చేయాలంటే ఇంకెంత కష్టం అండి, ఇంకెంత ప్రాక్టీస్ చేయాలండి? లాజిక్ ఆలోచించండి ఒకసారి, అవునా కాదా? మరి నేను క్లాసే చెప్తున్నప్పుడు మరి చదివి ఇచ్చిన క్వశ్చన్ లో 4 చూడండి, ఒక క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు, అందులో ఒకటి గ్యారంటీగా ఆన్సర్ ఉంటుంది. మరి చేయడానికి ఏంటంటే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి చెప్పాలి నేను? లేజినెస్, అంతే, ఇంకేం ప్రాబ్లం కాదు. ముందు సగం మంది క్వశ్చనే చదవరు పూర్తిగా. స్కోర్ ఎంత అంటే టక్కని చెప్పేస్తారు. అదే, ఓకే, స్కోర్ ఎంత అంటే వెంటనే చెప్పేస్తారు కానీ ఓకే, క్వశ్చన్ మాత్రం చదవరు కంప్లీట్ గా. ముందు క్వశ్చన్ చదవండి, బాగా క్వశ్చన్ చదవాలి. ఓకే, క్వశ్చన్ చదివి ఏం చేయాలంటే మనకి ముకుంద సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు దాని వ్యాసార్థం ఎంత, దాని చుట్టుకొలత ఎంత, దాని వైశాల్యం ఏంటి, అన్ని చూసిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా ఆన్సర్ పెట్టాలన్నమాట. ఓకే, సో అంతేగాని ఓకే మనం క్వశ్చన్ కూడా పూర్తి చదవకుండా రాదు అని డిసైడ్ అయిపోకూడదు. ఎందుకంటే అంటే when you have the proper content with you, definitely you can find the answer in that 4 options. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను, చూస్తాను ఎంతమంది ఆన్సర్ చేస్తారు. విజేత బెస్ట్ పబ్లికేషన్ అండి. విజేత కాంపిటీషన్ అనేది ఒక పబ్లికేషన్. మళ్ళీ విజేతలో ఏముండవు కదా ఇంకా చెల్లు. ఓకే, ఈ 5 నంబర్స్ లో ఆర్టికల్స్ లో ఏపీపీఎస్సి అండ్ టిఎస్పిఎస్సి గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏది? హాయ్ నవీన్, గుడ్ ఈవినింగ్ నవీన్, వెల్కమ్ టు అన్అకాడమీ. చూడండి, ఆర్టికల్ 315 అండి. ఏ పార్ట్ లో ఉంది అంటే మనకి 15th పార్ట్. 15th పార్ట్ అయినా 14th పార్ట్ 315 ఆర్టికల్. 15th పార్ట్ ఏంటండి అంటే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 308 దగ్గర నుంచి 323 దాకా మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిందండి. 315 ఆర్టికల్ అనేది మనకి యూపీఎస్సి కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కానీ చెప్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎకానమీకి వెళ్దాం. ఎకానమీలో ఏ బుక్ అని చెప్పాం మనం? చిరంజీవి సార్ బుక్ అని చెప్పాం. చిరంజీవి సార్ బుక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, మీకు చాలా లెంగ్దీగా ఉంటుంది పుస్తకం అనేది. ఓకే, అయితే ఈ బుక్ తీసుకునేటప్పుడు ఇందులో మీరు ఎకనామిక్స్ ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు చదవాల్సిన టాపిక్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ టాపిక్ చదవాలి ఫస్ట్.
రెండో టాపిక్ ఏంటండి అంటే ప్లానింగ్. నేను సపరేట్ గా మళ్ళీ చేస్తాను. హిస్టరీ ప్రిపరేషన్ స్ట్రాటజీ, పాలిటీ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఎకానమీ ప్రిపరేషన్ స్ట్రాటజీ, జీకే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ 4 చేస్తాను మళ్ళీ. అలాగే ఏపీ హిస్టరీ కూడా ఇన్ఫాక్ట్. ఓకేనా? నేషనల్ ఇన్కమ్, ప్లానింగ్ కమిషన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేంటున్నాయమ్మా, బ్యాంకింగ్, అలాగే బడ్జెట్, యా, ట్యాక్స్ సిస్టము, ప్రతిదీ కూడాను. ఓకే, ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. టైం టేబుల్ అంటే నేను ఒకటే చెప్తాను చూడండి. ఓకే, మీరు ఫస్ట్ హిస్టరీ ఫినిష్ చేసుకోండి. హిస్టరీ ఫినిష్ చేసుకొని పాలిటీ సబ్జెక్ట్ ని స్టార్ట్ చేస్తూ హిస్టరీ రివిజన్ చేస్తూ ఉండండి. మర్చిపోతారు లేకపోతే వేగంగా. ఓకే, ఎందుకంటే లాస్ట్ లో హిస్టరీ చదివితే ఎక్కదు బుర్రకి. పాలిటీ, ఎకానమీ స్పీడ్గా ఎక్కుతాయి. మీరు డైలీ ఇంకా ఏం చేయాలంటే 2 గంటల పాటు మీరు కేటాయించాల్సిన సబ్జెక్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కరెంట్ అఫైర్స్ అనేది ఈ నెలలో దాదాపు చాలా ఎక్కువ క్లాసెస్ పెడతానని చెప్పాను. ఆల్రెడీ మార్నింగ్ ఒక క్లాస్ పెట్టాను, అక్టోబర్ కరెంట్ అఫైర్స్ పెట్టానా లేదా? ఓకే, కాబట్టి మీరు స్టాండర్డ్ జీకేకి కరెంట్ అఫైర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ కనుక మీరు బాగా ప్రిపేర్ అయితే మీకు ఆటోమేటిక్ ఎక్కువ కంటెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ కనుక మీరు బాగా చదివితే. నవీన్ గారు ఏంటండి? కరెంట్ అఫైర్స్ చెప్పాను నవీన్, మార్నింగ్ ఆల్రెడీ పెట్టాను అక్టోబర్ది. ఈ నెలంతా కరెంట్ అఫైర్స్ పెడుతూనే ఉంటాను, స్పెషల్ క్లాసెస్. మీరు అటెండ్ అవుతూ ఉండండి. అలాగా ఈరోజు మార్నింగ్ పెట్టాను, ఒకసారి చూడండి కావాలంటే. ఎవరైనా సరే కరెంట్ అఫైర్స్ చూడకపోతే ఆ క్లాస్ చూడండి. ఓకేనా? సో స్టాండర్డ్ జీకేకి మీరు లింక్ అప్ చేసుకొని చదువుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ ఎంతండి? ఏం లేదమ్మా, ఎగ్జామ్ కి 5 months ముందు చదవండి చాలు బాగా. ఇవాళ డేట్ November 1st కదా. ఏంటి ఇంపార్టెన్స్ అంటే ఏపీ ఫార్మేషన్ డే అని చెప్పొచ్చు. ఈ నెలలో ఇంకా తీసుకుంటే November 11th ఒకటి ఇంపార్టెంట్, November 23rd ఇంపార్టెంట్, November 26th ఇంపార్టెంట్, November 14th ఇంపార్టెంట్ కదా. అలాగే ఇంకేంటి ఇంపార్టెంట్? November 14 చెప్పాం. ఓకే, క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. మాక్సిమం కవర్ అవుతాయి నవీన్, మాక్సిమం. ఓకే, క్వశ్చన్ అడుగుతాను చూడండి. వరల్డ్ డయాబెటిస్ డే ఎప్పుడండి? నేను ఇచ్చిన డేట్లలో వరల్డ్ డయాబెటిస్ డే, November 14th, 12th, 15th, 17th, none of the above. చూడండి, సో ఆల్మోస్ట్ అందరికీ ఏంటంటే నేషనల్ చిల్డ్రన్స్ డే గురించి తెలిసిన యాక్చువల్ గాను కదమ్మా. సో డయాబెటిస్ కి మెడిసిన్ ఏంటండి యాక్చువల్ గాను? ఇన్సులిన్ కదా. ఇన్సులిన్ ఎవరు కనుక్కున్నారండి? ఎఫ్ బాంటింగ్ కదమ్మా. ఎఫ్ బాంటింగ్ తనకి బర్త్ యానివర్సరీ ఆ రోజు యాక్చువల్ గా, అందుకనే November 14th ని ఓకేనండి వరల్డ్ డయాబెటిస్ డేగా చేస్తారనమాట. ఓకేనా? సో ఇలా మీరు కన్సాలిడేట్ గా కనుక చదువుకున్నట్లయితే డెఫినెట్ గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి, మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? సో ఇంకా నేను అప్కమింగ్ నేను పెడతాను. నేను చెప్పినట్టుగా మీరు ఫస్ట్ ఇండియన్ హిస్టరీని ఫినిష్ చేయండి, ప్యారల్ గా స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదవండి. హిస్టరీ అయిపోయిన తర్వాత పాలిటీ స్టార్ట్ చేయండి. మీకు పాలిటీ అయిపోయిన తర్వాత జాగ్రఫీ స్టార్ట్ చేసుకోండి, లేదంటే హిస్టరీ పాలిటీ, ఓకే, లేదంటే పాలిటీ జాగ్రఫీ సైన్స్. ఓకే, జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం ఒక్కరోజు కూడా వదలకుండా చదువుకోవాలి. డైలీ చదువుకొని మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు 100% మీకు 100కి ఓకే 75 నుంచి 80 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి జనరల్ స్టడీస్ ఇలా మీరు చదివితే. పోలీస్ నోటిఫికేషన్ లో 75 తర్వాత మీరు యాప్టిట్యూడ్ అనేది మీ తాలూకా క్యాపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాప్టిట్యూడ్ మీరు ఎంత స్పీడ్ గా చేస్తారు, ఎంత యాక్యురేట్ గా చేస్తారు అన్న దాని మీద మీ యాప్టిట్యూడ్ స్కోరింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.
సో కాబట్టి హార్ట్ఫుల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ బాగా ప్రిపేర్ అవ్వండి. వెరీ గుడ్. ఎకనామిక్స్ మీద చేస్తాను నవీన్. అతి త్వరలో ఎకానమీ ప్రిపరేషన్ మీద చేద్దాం. సూపర్ 30 క్వశ్చన్స్ కి అటెండ్ అవ్వండి నవీన్, ఎవ్రీడే 8 o'clock కి. రేపటి నుండి సూపర్ 30 సిరీస్ స్టార్ట్ అవుతుంది, రేపు ఈవినింగ్ 8 o'clock కి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. డైలీ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 5 days పాటు ఉంటాయి. యా ఐ నో యు ఆర్ ప్లస్ స్టూడెంట్, ఐ నో నవీన్. ఈ రోజు ఈవినింగ్ 6 o'clock క్లాస్ ఉంది, వీలైతే అటెండ్ అవ్వండి. ఓకే, ప్లస్ క్లాస్ ఉంది, కాంప్రహెన్సివ్ ఇండియన్ హిస్టరీ కోర్సు. ఓకేనమ్మా, విష్ యూ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండి. రేపటి నుండి ఎవ్రీడే క్లాసెస్ కి రండి. ఇవాళ 3 క్లాసెస్ పెట్టాను యాక్చువల్గా నేను. వెరీ గుడ్ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మన రెఫరల్ కోడ్ ఇవ్వండి, బాలు ఐక్యూ. తెలుసు కదా మీకు నవీన్, బాలు ఐక్యూ అనేది మన యొక్క రెఫరల్ కోడ్. ఇన్స్టాంట్ గా 10% డిస్కౌంట్ వస్తుంది. నేను డిఫరెంట్ కోర్సెస్ అనేది లాంచ్ చేస్తూ ఉంటాను. కాంప్రహెన్సివ్ ఇండియన్ హిస్టరీ కోర్స్ అయితే చాలా డీటెయిల్ గా డెప్త్ గానే చెప్తున్నాను. అందరు స్టూడెంట్స్ బాగా అటెండ్ అవుతున్నారు రెగ్యులర్ గాను. సో మీరు కూడా అటెండ్ అవ్వండి, మంచిగా నోట్స్ రాసుకోండి. డెఫినెట్లీ నా వంతు నేను 100 +30 అంటే ఏంటి నవీన్? 100% మోహన్ కృష్ణ గారు. ఓహోహో, కోర్స్ కాదు, సూపర్ 30 అని పాలిటీ 30 క్వశ్చన్స్, ఎకానమీ 30 క్వశ్చన్స్, హిస్టరీ 30 క్వశ్చన్స్, ఏపీ హిస్టరీ 30 క్వశ్చన్స్ అలా ప్లాన్ చేస్తున్నాను. రేపటి నుండి ప్రతిరోజు 5 days వరుసగా పెడుతున్నా. ఓకేనా, దానికి అటెండ్ అవ్వండి. అయితే రేపటి నుంచి పెడతాను, లేదంటే ఎల్లుండి నుంచి పెడతాను, నాట్ షూర్ అనమాట. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ చేస్తాం. ఫ్రీ లైవ్ సెషన్స్ సంతోష్ అవి. ఓకేనా, సో విష్ యూ గుడ్ లక్ అమ్మా ఆల్ ఆఫ్ యూ. Okay, in case of taking subscription, use this referral code. My motivation and my different courses will always available in Unacademy. Thank you so much Andy, thanks a lot. Meeru PDF ni download cheskondi. Okay, tata all of you. And 6 o'clock attend avandi andaru. Santosh meeranta kuda right amma.